సింధూర్లో మనకెంత నష్టం కలిగిందన్నది కాదు, తర్వాత ఏం జరిగిందో ఏం చేశామో చూడాలంటూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రకటనకి అసలు అర్థమేంటో తెలిసి వచ్చింది. పాకిస్తాన్ స్వయంగా తయారు చేసుకున్న డోసియార్లోనే భారత సైన్యం చేసిన దాడిలో పాకిస్తాన్లో తీవ్ర విధ్వంసం వాటిల్లినట్లు వెల్లడైంది. ఇండియన్ ఆర్మీ చెప్తున్న దానికంటే ఎక్కువే నష్టం పాక్కి జరిగినట్లు ఈ డోసియార్లో స్పష్టంగా ఉంది. ఇంతకీ ఏంటి డోసియార్? వాచ్ ది స్టోరీ. భారత్ చేసిన దాడిలో భారీ నష్టమే కలిగింది. డోసియర్లో స్పష్టంగా పొందుపరిచిన పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్పై దేశంలో కొన్ని పార్టీల విమర్శల సంగతి ఎలా ఉన్నా సాక్షాత్తు పాకిస్తానే వరుసగా నిజాలను ఒప్పుకుంటోంది. ఆ దేశ ప్రధాని తాను తెల్లారే లేచి పరిగెత్తాల్సి వచ్చిందంటూ చెప్పుకున్నారు. తాజాగా పాకిస్తాన్ విడుదల చేసిన డోసియర్లోనూ దాదాపు 8 ప్రాంతాల్లో భారత సైన్యం విధ్వంసం సృష్టించిందని పొందుపరుచుకుంది. అసలు భారత్ చెప్పిన దానికంటే మరో 8 ప్రాంతాల్లో నష్టం జరిగినట్లు పాకిస్తాన్ డోసియర్ బయటపెట్టింది. పాకిస్తాన్ తన అంతర్గత సైనిక ఆపరేషన్ బ్యూనన్ ఉన్ మార్సూస్ పై ఒక రహస్య పత్రం ప్రకారం భారత దాడుల్లో దానిలోని కనీసం 8 ప్రదేశాలు దెబ్బతిన్నాయి. డోసియర్ అంటే ఒక సంఘటనలోని అన్ని వాస్తవాల గురించి వివరంగా పొందుపరిచే పత్రం. ఇందులో 1 లేదా అంతకంటే ఎక్కువ ఫైళ్లు కూడా ఉండొచ్చు. తాజాగా పాకిస్తాన్ బ్యూనన్ ఉన్ మార్సూస్ పేరుతో తయారు చేసిన డోసియర్లో ఈ సంచలన విషయాలు ఉన్నాయి. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో లష్కరే జైషే మహమ్మద్కి చెందిన 100కి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా పాక్ సైన్యం డ్రోన్లతో భారత్పై దాడులకు తెగబడింది. వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన సంగతి తెలుసు కదా. వీటిపై ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు బ్రీఫ్ చేసింది కూడా. పాక్ తాజా డోసియర్లో పెషావర్, జాంగ్, సింధులోని హైదరాబాద్, పంజాబ్లోని గుజరాత్, గుంజ్రాన్వాలా, భవల్ నగర్, అటాక్, చోర్లపై దాడులు జరిగినట్లు చెప్పింది. భారత సైన్యం ప్రెస్ బ్రీఫింగ్లో ఈ ప్రదేశాలను పేర్కొనలేదు. దీనిని బట్టి చూస్తే భారత్ చెప్పిన దానికన్నా పాకిస్తాన్లో మరింత విధ్వంసం జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఎందుకు భారత్ని కాల్పుల విరమణకు అభ్యర్థించిందనేది దీనిని చూస్తే అర్థమవుతుంది. సరిగ్గా ఈ వారంలోనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పదే పదే పాకిస్తాన్ దాడులను ఆపాలని కోరింది కాబట్టే సీజ్ ఫైర్ చేశామని, దానికి ముందు భారత్ వైపు కూడా నష్టం వాటిల్లిందని చెప్పారాయన. అంతేకాదు, అసలు జరిగిన నష్టం కాదు, తర్వాత మనమేం చేశామో కూడా చూడాలి అన్నారాయన. దాని అర్థం ఏంటో పాకిస్తాన్ డోసియర్ డీకోడ్ చేస్తే అర్థమవుతుంది. భారత సైన్యం పాకిస్తాన్ పీఓకేలోని బహవల్పూర్, ముర్డికేలతో పాటు ముజఫరాబాద్, కోట్లీ, రావల్కోట్, చక్స్వారీ, భీంబర్, నీలం వ్యాలీ, జీలం మరియు చక్వాల్ ఉగ్ర స్థావరాలను నాశనం చేసింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 11 వైమానిక స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. భారత దాడుల్లో నూర్ ఖాన్, రఫీకి, మురీద్, సుక్కూర్, సియాల్కోట్, పస్రూర్, చునియన్, సర్గోదా, స్కారు, భొలారి, జకోబాబాద్ ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి. వాటికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు ఇప్పటికే వేలాదిగా ఇంటర్నెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి కూడా. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఎంత దెబ్బతిన్నదన్నది తాజా డోసియర్ స్పష్టం చేస్తోంది.